హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజు మష్రూమ్ కర్రీ అయితే చేస్తున్నానండి. ఒరిజినల్ మష్రూమ్స్ మనకి ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి కదా, ఎక్కడ పడితే అక్కడే దొరుకుతున్నాయి. ఈరోజైతే మా వారు తెచ్చారు. ఇప్పుడు వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని బాగా కడుక్కొని అప్పుడు కట్ చేసి పెట్టుకున్నానండి. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఆయిల్లో వేపుతున్నాను. ఫస్ట్ కొద్దిగా మష్రూమ్స్ అయితే ఉప్పు కారం వేసి ఫ్రై చేసుకున్నానండి. అలా కూడా చాలా బాగుంటుంది. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఈ మష్రూమ్స్ అయితే కర్రీ చేస్తాను. పచ్చిమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై అయినాక ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కొంచెం వేపేసుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఫస్ట్ మష్రూమ్స్ ఫ్రై చేశాను కదండి, అదే కడాయిలో మళ్ళీ ఇలా కర్రీ చేస్తున్నాను. మష్రూమ్స్ తీసేసి పక్కన పెట్టేసుకొని ఫ్రై చేసినవి కొద్దిగా లైట్గా ఉప్పు కారం వేసి ఫ్రై చేసుకున్నానండి. అవి వేరేగా పక్కన పెట్టేశాను. అలా కూడా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. తర్వాత మళ్ళీ వీటికి ఇలా పెట్టుకున్నాను. అదే కడాయిలో మళ్ళీ ఇలా తాలింపు అయితే వేసుకుంటున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి వేయించుకున్నాక ఆనియన్స్ వేసి బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకొని చక్కగా ఇలా ఫ్రై అవుతుంది. తర్వాత టమాటో అయితే కట్ చేస్తున్నాను. చక్కగా ఒక టమాటో వేసుకుంటే కర్రీ అయితే మనకి జ్యూసీగా వస్తుంది. చూడండి, చక్కగా ఇలా ఫ్రై చేస్తున్నాను. ఉప్పు కారం వేసుకొని చక్కగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న చాలా బాగుంటాయండి మష్రూమ్స్. ఇంకా టమాటో వేసాక ఇలా మూత పెట్టేసుకొని కాసేపు ఆగాక మూత తీస్తే ఇలా టమాటోలు మెత్తబడతాయండి. తర్వాత ఈ మష్రూమ్స్ అయితే వేసేస్తున్నాను. చూడండి ఎంత తెల్లగా కడుక్కున్నానో. మట్టి మట్టిగా ఉంటాయి కదండి ఒరిజినల్ మష్రూమ్స్. ఎన్నిసార్లు కడిగానండి, కడిగితే ఇలా తెల్లగా వచ్చాయి. ఇంకా చక్కగా ఇలా కర్రీ అయితే చేసేస్తున్నాను. బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవడమే. ఒరిజినల్ మష్రూమ్స్ అండి. ఇంకా చూడండి అందులోంచి వాటర్ అయితే ఎలా వచ్చేస్తుందో. ఇంకా వాటర్లోనే అలాగ బాగా ఉడికిపోతుందండి మెత్తగా. మూత పెట్టేసి అలా ఉడికించేసుకోవాలి దగ్గరికి. చూడండి ఎంత వాటర్ వచ్చేస్తుందో, జ్యూసీగా అయిపోతుంది. ఉడుకుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి, చికెన్ లాగా. చూడండి కర్రీ అయితే తయారైపోయింది. సర్వ్ చేసేసుకున్నాను. తర్వాత పిజ్జా అయితే చేద్దామని ఇలా కలుపుకున్నాను. చూడండి, పిజ్జా మొత్తం వీడియో అయితే తీయలేదండి, చిన్నవే ఇలా చూపిస్తున్నాను. చూడండి, మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. నెక్స్ట్ టైం పెడతాను వీడియో. ముందు కూడా పెట్టాను కదా పిజ్జాది, అందుకే తీయలేదు. బాయ్ అండి.